వాటర్ లెవెల్ పెరుగుతుంది. దాంతోపాటు ఆయన ఒక 7 బెనిఫిట్ చెప్పాడు. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్ ఏదో చేవెళ్ళ, ప్రాణాయిత, కల్వకుర్తి, ఎల్లంపల్లి, దేవాతలు ఇవన్నీ అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిటికంటే తక్కువ ఖర్చుతోనే పవర్ ఒక బ్యారేజ్కు 150 నుంచి 200 వరకు మెగావాట్ల విద్యుత్ శక్తి ఉపయోగించుకోవచ్చని. రెండవది జల రవాణా కూడా బ్యారేజ్ టు బ్యారేజ్ మధ్యన ఒక 30 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఇస్తే ఒక బ్యారేజ్ వాటర్ ఒక బ్యారేజ్ దాకా వచ్చి 25 కిలోమీటర్స్ వచ్చి జల రవాణా కూడా దానివల్ల కూడా కొన్ని కోట్ల రూపాయలు మనకు లాభం వస్తుందని. ఇంకోటి హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా 150 నుంచి 200 వరకు, యావరేజ్కి ఒక 150 ప్రతి బ్యారేజ్ చేసినా కూడా 450 అని. ఇప్పుడు ప్రాణాయిత చేవెళ్ళ 160 టీఎంసీ వాటర్ మనం ఏదైతే యూటిలైజ్ చేసుకుంటామని రాశారో దానికంటే ఎక్కువ వాటర్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఆయన చాలా విపులంగా రాశాడు. ప్లస్ బ్యారేజ్ ఆయన నమూనా కూడా ఇచ్చాడు. ఆ నమూనా దాంట్లో లాస్ట్కి ఏం రాశాడంటే, ఒకవేళ గవర్నమెంట్ కనుక నన్ను పిలిస్తే నేను వచ్చి గవర్నమెంట్ దగ్గర కూడా ప్రజెంటేషన్ చేస్తానికి అవకాశం ఉన్నది, నాకు ఒక అవకాశం ఇస్తానని కూడా రాశాడు. అది మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను మేము కూడా చెప్తున్నాను. రెండోగా సార్, ఆ మధ్యన అంటే పొలిటికల్ కాకపోతే నాకు ఒక ఆలోచన, నాగార్జున జనార్దన్ రెడ్డి గారు పాత ప్రాజెక్ట్స్ ఏవైతుందో మహబూబ్నగర్ డిస్టిక్లో 1000 కోట్లు ఇస్తే 8 లక్షల ఎకరాలకు నేను సాగునీరు అందిస్తాను ఛాలెంజ్ చేశారు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం గవర్నమెంట్ ఈ కొత్త 3500, 4000, 2500 కోట్లు వెచ్చించి ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే 8 లక్షల ఎకరాలకైతే నీళ్ళు వస్తున్నాయి కదా, అది ఒక ఛాలెంజ్ ఆయన చేసినప్పుడు ఛాలెంజ్ మనం గవర్నమెంట్ కూడా ముంగటికెళ్ళి ఆ ఛాలెంజ్ స్వీకరించి అది చేస్తాడా చేయడా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఈ రీసర్వేలు ఇవన్నీ కంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే 8 lakhs acres గవర్నమెంట్ రైతులకు బెనిఫిట్ అవుతుంది కదా షార్ట్ పీరియడ్లో. అది కూడా ఒకటి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, మీ అవకాశం ఇచ్చింది. అంటే ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు లేపినటువంటి ఇష్యూ ఏదైతుందో ఆ విషయంలో గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు రేట్స్ ఇచ్చేటువంటి దానివల్ల అన్ని ఆగి ఉన్నాయి మొత్తం. అయితే ఈ మధ్యలో జీవో